హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని శంక్ ఫ్లవర్స్, ముద్ద శంక్ ఫ్లవర్స్ ఈరోజు చాలా వచ్చినాయి. మార్నింగ్ తీస్తున్నాను, ఇంకొంచెం లేట్గా తీస్తే చాలా బాగా ఇప్పుతున్నాయి. రోజ్ ఫ్లవర్ లాగా చాలా పెద్ద ఫ్లవర్స్ అవుతున్నాయి. కొన్ని ఫ్లవర్స్ కోయకుండా ఉంచేసాను సీడ్స్ వస్తాయని. కొన్ని కుండీల్లో కూడా వేశాను. ఈ సీడ్స్ ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు, మొక్కలు వచ్చేసినాయి. ఇంకొక 1 మంత్ 20 డేస్లో స్టార్ట్ అవుతాయి కుండీల్లో కూడా ముద్ద శంక్ ఫ్లవర్స్. ఇంకిక్కడ కూడా కొన్ని వచ్చినాయి. ఈ ప్లాంట్ మట్టిలో పెట్టడం వల్ల చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. మొత్తం కటింగ్ చేసినాక మళ్ళీ చాలా బుషీగా వచ్చేసింది. క్రీపర్ ప్లాంట్ కదా, పారిజాతం ఫ్లవర్స్ 9-10కి అలా కింద రాలుతున్నాయి ఆ ఫ్లవర్స్. ఇంకా రాలేదు ఈరోజు కోసిన ఫ్లవర్స్. వైట్ ఫ్లవర్స్ కూడా ఈరోజు చాలా వచ్చినాయి, బౌల్ నిండిపోయినాయి. కొత్తిమీర, ఈ బౌల్లో పెడుతున్నాను. ఈ చెట్టు పైన ఎప్పుడు తొండ ఇక్కడే ఉంటుంది. ఇలా ఫ్లవర్స్ కోస్తున్నా అక్కడే ఉంటుంది, చాలా పెద్దది. ఒక్కొక్కసారి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్ మీద ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ వైట్ ఫ్లవర్స్ ప్లాంట్ మీద ఇక్కడే ఉంటుంది. ఇంకొన్ని ఫ్లవర్స్ కోసాను. ఈ ఫ్లవర్స్ 3-4 డేస్ ఉంటున్నాయి, చెట్టుకే ఉంటున్నాయి. తర్వాత ఇంకా రాలిపోతున్నాయి, కింద రాలిపోతున్నాయి అని ఈరోజు కొన్ని కోసేసుకుంటున్నాను. పైన కొమ్మలకి చిగుళ్ళు తీసేస్తే తుంపేస్తాను ఆ టిప్స్. ఇంకా సైడ్కి ఎక్కువ స్టెమ్స్, ఎక్కువ కొమ్మలు వస్తాయి, చాలా బుషీగా వచ్చేసిద్ది ప్లాంటు. ఇవి కూడా ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. మట్టిలో పెట్టాను కదా, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటర్ బాగా పోయాలి ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్కి. ఎనీ టైం ఎనీ డే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఫుల్ సమ్మర్కి కూడా వాటర్ బాగా పోస్తే చెట్లు అస్సలు ఎండిపోవు. ఫ్లవర్స్ బాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా సమ్మర్లోనే మొక్కలు బాగా పెరుగుతాయి. ఇంకోండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కుండీల్లో కొంచెం చిన్న సైజు వచ్చినాయి, కానీ బాగా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినాయి. కోస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది బ్యాక్ సైడ్, పెద్ద ఫ్లవరే వచ్చింది. ఇంకో ఫ్లవర్ ఉంది విప్పింది, ఆ ఫ్లవర్ కూడా కోసేస్తాను. ఇక్కడ ఉంది, చాలా బాగున్నాయి. 2 సేమ్ సైజులో ఉన్నాయి ఫ్లవర్స్. పుదీనా నేను కొత్తిమీర కోస్తుంటే ఈ లీవ్స్ ఎండిపోయిన లీవ్స్ అనుకుని లాగేసాను, ఇంకా మొత్తం వచ్చేసింది. కానీ చాలా తాజాగా బాగుంది. చిన్న కొమ్మ పెట్టాను, ఎప్పుడో గుర్తులేక లాగేసాను. మళ్ళీ పెట్టేస్తాను. ఇక్కడే పెడుతున్నాను, ఆ లీవ్స్లో కలిసిపోయింది. ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను, చాలా బాగా ఇప్పింది, పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ టమాటోస్ ఇంకా చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. టమోటా అయితే ఇక్కడ టమోటా ప్లాంటు మొత్తం చెట్టు అంతా చాలా ఎల్లో ఫ్లవర్స్తో చాలా బాగున్నాయి. అవన్నీ కనుక రాలిపోకుండా ఉంటే చాలా బాగుంటాయి కాయలు చూసుకోవటానికి. కొన్ని అయితే నిలబడినాయి.
ఇంకా ఇక్కడ ఫ్లవర్ ఉంది, వైట్ సింక్ ఫ్లవర్. ఆ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఇక్కడ ముద్ద సింక్ ఫ్లవర్స్ వేసాను, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఆనియన్ లిప్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఆకుకూర రెడీ అవుతుంది. నెక్స్ట్ వీడియోకి ఆకుకూర కోసేస్తాను. ఇక్కడ ఉంది ఫ్లవర్ కోస్తున్నాను. కొంచెం ఇలా సపోర్ట్ ఇస్తే చాలు, క్రీపర్ ప్లాంట్స్ బాగా వస్తాయి. ఈ చిన్న డబ్బాలని ఇలా స్టాండ్స్ మీద ఇలా కొంచెం గ్యాప్లో ఇలా అరేంజ్ చేసుకున్నాను పడిపోకుండా. చిక్కుడు వస్తుందేమో చూడాలి. స్టార్ట్ అయింది క్రీపర్ ప్లాంట్. కింద లీవ్స్ కట్ చేసేస్తాను నేను. కింద లీవ్స్ తీసేస్తే త్వరగా పురుగులు కూడా రావు. డ్రై అవుతూ ఉంటాయి కదా, వాటికి బ్యాక్ సైడ్ పురుగులు వస్తూ ఉంటాయి ఎండిపోయిన ఆకులకి. ఎప్పుడప్పుడే నేను చెక్ చేసి తీసేస్తూ ఉంటా. బౌల్ నిండిపోయింది. ఈరోజు చాలా వచ్చినాయి. ఈరోజు పూజ చేసుకోవటానికి నాకు ఈ ఫ్లవర్స్ వచ్చినాయి. 2 మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని ముద్ద శంఖ్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్. ఇక్కడ కిచెన్ వేస్ట్ ఉంది, క్యారెట్ జ్యూస్ వేసుకున్నాను. ఆ క్యారెట్ జ్యూస్ వేసేగా వేస్ట్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది, వాటర్ పోయకుండానే వచ్చేస్తుంది. ఓన్లీ క్యారెట్ పెడితే చాలు. ఈ లీవ్స్ కొంచెం పెద్ద లీవ్స్ కింద నేను ఉంచను, వీటి బలమంతా వీటికే వెళ్ళిపోతుంది. తీసేసాను. వాటర్ ఏం వేయకుండా ఓన్లీ క్యారెట్ పెడితే చాలా చాలా బాగా వస్తుంది జ్యూసు. నేను ఆ వీడియో పెట్టాను. ఆ వేస్ట్ అంతా నేను ఈరోజు కిచెన్ వేస్ట్లో వేసేస్తున్నాను. కొద్దిగా మార్నింగ్ సన్ వస్తుంది ఇప్పుడే, కొంచెం ఎండకు పెట్టేస్తాను. ఎండకు పెట్టేసి కొంచెం డ్రై అయినాక వేసేస్తాను. పచ్చిది అయిన అస్సలు మొక్కలకి ఎప్పుడు దోమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి, పురుగులు వస్తూ ఉంటాయి. పచ్చిది వేయకూడదు. కొద్దిగా ఎండినాక వేస్తాను. సపరేట్గా కిచెన్ వేస్ట్ ఒక బకెట్ పెట్టుకున్నాను, అందులో రెడీ చేస్తున్నాను. కింద పెట్టేశాను మట్టిలో. ఇదిగోండి క్యారెట్ జ్యూసు. క్యారెట్ కలర్ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇవి ఇలా పెట్టేసినా క్యారెట్ మొక్కలు వస్తాయి.